వలసదారులే బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని నిర్ణయిస్తారా? పార్టీలన్నీ వలసల నియంత్రణ, ఉద్యోగ కల్పనపైనే ఎందుకు దృష్టి పెట్టాయి? మోదీ, నితీష్ కుమార్ మహిళా ఓటర్లని టార్గెట్ చేస్తున్నారా? అసలు బీహార్ అనగానే వలసలు ఎందుకు గుర్తొస్తాయి? ఉచితాలు ఇస్తే బీహార్ మహిళలు ఓట్లేస్తారా? ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ఇలా ఎక్కడికి వెళ్లినా బీహారీ కూలీలే కనిపిస్తారు. బీహార్ అనగానే వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. అందుకే వలసదారుల ఓట్లపైనే దృష్టి పెట్టాయి రాజకీయ పార్టీలు. దాదాపు 75 లక్షల మంది బీహారీలు వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఎక్కువ మంది వేరే రాష్ట్రాల్లో లేబర్ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. బయట రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 75 లక్షల మంది ఓట్లు వేసేందుకు సొంత రాష్ట్రం బీహార్ వస్తున్నారు. మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీరు విస్తరించి ఉన్నారు. అందుకే ఈ వలసలను ఆపడమే తమ లక్ష్యం అంటూ అన్ని పార్టీలు ప్రకటించుకున్నాయి. ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చారు. కులం వలసలు బీహార్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, సూరత్, హైదరాబాద్, బెంగళూరు సహా చాలా చోట్ల బీహార్ వలసదారులు ఉన్నారు. బీజేపీ లాంటి పార్టీలైతే దేశంలో 70 నగరాల్లో ఈ నెల మార్చి నెలలో వలసదారులతో సమావేశం నిర్వహించింది. ఇటీవలే మారిషస్ లో మోదీ పర్యటించినప్పుడు భోజ్పురిపై చాలా గొప్పగా మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఓట్ల రివిజన్ ను చేపట్టినప్పుడు వలసదారుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి పార్టీలు రచ్చరచ్చ చేశాయి. 2 దశాబ్దాలుగా ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించకపోవడం వల్లే లక్షలాది బీహారీలు వేరే చోట్ల పనులు చేసుకునేందుకు వెళ్లారనేది ఆర్జేడీ ప్రధాన విమర్శ. ఈ వాదనను విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. 10 लाख नौकरी अपने बाप के पास चलाएगा पैसा, लेकिन तेजस्वी जब 17 महीने आया तो अपने चाचे के हाथ से नियुक्ति पत्र बंटवाने का काम किया। हमने राह दिखा दिया। आज वो लोग भी नौकरी की बात कर रहे हैं। जो लोग कहते थे असंभव है, नौकरी नहीं दिया जा सकता, आज वो भी कह रहे हैं कि वो आएंगे तो नौकरी देंगे। पहले 2-2 करोड़ रोजगार मोदी जी कहाँ है, हर साल दे रहे थे। पहले उसका तो हिसाब कीजिए। 11 साल यानी 22 करोड़ नौकरी कहाँ है। आर्थिक सहायता के रूप में सड़क, उद्योग, स्वास्थ्य, पर्यटन, बाढ़ नियंत्रण के लिए बड़ी राशि देने की घोषणा की गई और फरवरी 2025 के बजट में बिहार में मखाना बोर्ड, एयरपोर्ट की स्थापना, पश्चिमी कोसी नहर के लिए वित्तीय सहायता आदि की घोषणा की गई है। अब आप जानते हैं उसके बाद उन्होंने ही 2018 में केंद्र के सरकार में इन्होंने देश के कुछ राज्यों में खेलो इंडिया यूथ गेम्स का आयोजन किया था। अब इस वर्ष खेलो इंडिया यूथ गेम्स का आयोजन बिहार में भी किया है। अब इसके लिए बिहार को कितना फायदा हो रहा है, तो हर प्रकार से तो बहुत सारा काम करते हैं। బీహార్ నుంచి వలస వెళ్లిన వారిలో 39% మంది తమకు సొంత రాష్ట్రంలో ఉపాధి లేకే వలస వెళ్లామని చెప్పారు. మిగతా వారు మాత్రం అదనపు సంపాదన కోసం రాష్ట్రాన్ని వీడారు. 2024-25 ఎకనామిక్ సర్వే ప్రకారం చూస్తే బీహార్ ఆదాయంలో 19.9% వలసదారుల నుంచే వస్తుంది. వీరు ఓట్లు విపక్ష ఇండి కూటమికి పడతాయేమోనని ఎన్డీఏ భావిస్తోంది. అందుకే బీహార్ లో అమిత్ షా, నరేంద్ర మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాళ్ళు దేశవ్యాప్తంగా బయట ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద బీహార్లో ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో, పల్లెటూరులో నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఇంకా వాళ్ళ పరపతి పోయింది. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఏంటంటే బీహార్ను కూడా మిగతా దేశంలో చూసి వస్తున్నారు కాబట్టి బీహార్ కూడా అలాంటి పరిపాలన ఇవ్వాలా, అలాంటి గవర్నెన్స్ ఇవ్వాలా, దాని మీద కూడా వస్తారు. చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. వలసదారులు బీహార్ నుంచి వెళ్ళి తిరిగి ఓటేసేవాళ్ళు వాళ్ళు బీహార్ వెనక ఎందుకు ఉన్నది, మిగతా రాష్ట్రాలు ముందరికి వెళ్తుంది, ఆ ప్రశ్న కూడా తీసుకొస్తున్నారు. తప్పకుండా డిబేట్ వాళ్ళు ఏదో సింపుల్గా వాళ్ళ పరిస్థితి బాగోలేదు వాళ్ళు ఓటేస్తారంటే కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పకుండా తీసుకొచ్చేది
బీహార్ ఎలక్షన్స్లో ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ అవేర్నెస్ కూడా వచ్చింది. సో అందువల్ల ఎవరైతే అక్కడ బీహార్లో ఇప్పుడు ఉన్న పాత పాలిటీషియన్స్ వాళ్ళు 40 సంవత్సరాలు బట్టి డామినేట్ చేస్తున్నారో వాళ్ళకి థ్రెట్గా మాత్రం మైగ్రెంట్స్ వలసదారు ఓట్స్ వస్తాయి. ఆఖరి కులం మతం కొంతవరకు వెళ్ళినా మార్పు చేంజ్ కోసం కూడా వాళ్ళు కోరొచ్చు. ఆనెస్టీ, కరప్షన్ ఫ్రీ కూడా కోరొచ్చు. కాబట్టి బీహార్ ఎన్నికల కోసం ఇండి కూటమి మేనిఫెస్టోను ఈ నెల 28న పాట్నాలో విడుదల చేయనుంది. ముఖ్యంగా వలసదారుల ఓట్లు, ఉద్యోగ కల్పనపైనే ఎక్కువగా దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. మొదటి దశ పోలింగ్ కు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆ తర్వాత రెండో దశ ఎన్నికల కోసం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఛత్ పూజ తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటారు. వలసదారుల తర్వాత మహిళా ఓట్లు నిర్ణయాత్మకం కాబోతున్నాయి. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు 54.6% మంది ఓటు హక్కు వినియోగించుకుంటే స్త్రీలు వారికన్నా ఎక్కువగా 59.7% మంది పోలింగ్ లో పాల్గొన్నారు. బీహార్ లో ఇలా మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలి రావడం దశాబ్దం పైనుంచి కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైపు వీరంతా మొగ్గు చూపారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని మొత్తం 7.43 కోట్ల మందిలో మహిళలు 3.5 కోట్ల మంది, పురుషులు 3.92 కోట్ల మంది ఉన్నారు. ये गरीब की सेवा है कि नहीं है? मैं दोबारा पूछता हूं, मुझे बताइए, गरीब को पक्का घर देना ये गरीब की सेवा है कि नहीं है? गरीब को मुफ्त अनाज देना गरीब की सेवा है या नहीं? शौचालय, नल से जल, सम्मान का जीवन जीने के लिए हर सुविधा एनडीए सरकार दे रही है. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీహార్ లో నితీష్ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తోంది. స్కూల్ కెళ్లే బాలికలకు సైకిల్స్, యూనిఫామ్లు పంపిణీ చేస్తోంది. ప్రతి మహిళ ఖాతాలో 10,000 రూపాయలను ఈ మధ్యనే వేసింది. జీవిక, అంగన్వాడీ, ఆశా వర్కర్ల గౌరవ వేతనాలను పెంచారు. విద్యుత్ బిల్లులను మాఫీ చేశారు. మహిళల పేరుతోనే అన్ని పథకాలను ప్రారంభిస్తున్నారు సీఎం నితీష్.